ఎఫెసీ గ్రంథాన్ని ఒక దైవజనుడు 3 మాటలుగా విభజించాడు. సిట్, వాక్ అండ్ స్టాండ్. మొదటి 3 అధ్యాయాల్లో మనము క్రీస్తుతో పరలోక స్థలాల్లో కూర్చుని ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు యొక్క రక్షణ ద్వారా ఉచితంగా మనం దేవునితో పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టిన దేవునికి ఆ రక్షణ గురించి మొదటి 3 అధ్యాయాలు వివరిస్తున్నాయి. మీకు తెలిసిన పిల్లరా, ఒక మనిషి కూర్చోడానికి తనే ప్రయాసపడినక్కర్లా, తను వేరొకరి మీద ఆనుకుని తన బరువుని వేరొకరి మీద పెడుతున్నాడు. అదే రీతిగా పాపం చేసిన మనిషి తన జీవితాన్ని క్రీస్తు మీద ఎప్పుడైతే ఆనుకుంటాడో, క్రీస్తులో కూర్చోవడం ద్వారా ఉచితంగా మన పాపాలు క్షమించబడి ఉన్నాయి. 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం సగం వరకు 2వ మాట ఏంటంటే నడవడం. దేవుడు మనకింత గొప్ప రక్షణను ఉచితంగా ఇచ్చాడు గనుక ఆ పిలుపుకు తగినట్లు మనం నడుచుకోవాలి. ఆయన మనల్ని ప్రేమించాడు, మనకింత గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసులుగా మనం ఎట్లా నడవాలా, ఒకరినొకరు ప్రేమిస్తూ పరిశుద్ధతలో, భార్యలు ఎట్లా నడవాలా, భర్తలు ఎట్లా నడవాలా, పిల్లలు, తల్లిదండ్రులు, యజమానులు, దాసులు అందరూ విశ్వాసులుగా మనం ఎట్లా నడుచుకోవాలో ఆ 2వ భాగం చెప్పాడు. కానీ 3వ భాగం ఏంటంటే నిల్చోవడం. క్రీస్తు ప్రభు కొరకు మనం ఎప్పుడైతే నడుస్తామో మనం ఒక ఆత్మీయ పోరాటంలో మన అపవాది శత్రువుని ఎదుర్కోబోతున్నాం. ఆ పోరాటంలో నిల్చోవడం ఎట్లానో ఈ చివరి భాగంలో ఉన్నది. ఆమేన్. ఇప్పుడు బైబిల్ చూపిస్తుంది ఏంటంటే, దేవుడు మనల్ని పిలవడానికి ఒక్కటే ఒక కారణం ఉన్నది. పాపులమైన మనల్ని రక్షించి ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన పిలుపుతో తన ప్రజలుగా మనల్ని పిలుచుకున్నాడు. రక్షించి పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు, కానీ రక్షించి మనల్ని ఈ లోకంలో పెట్టాడు. కారణం ఏంటి? బైబిల్ చెప్తుంది, మనలను చీకటి నుండి తన ఆశ్చర్యమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. వర్షిప్ ఈజ్ నాట్ ద గోల్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అండ్ అవర్ బీయింగ్ హియర్ ఇన్ దిస్ వరల్డ్. ఆరాధన కావాలంటే పరలోకంలో దేవుడు చేయించుకోగలడు. పరిపూర్ణత కాదు, దట్స్ నాట్ ద ఓన్లీ గోల్. పరిపూర్ణత పరలోకానికి తీసుకుపోయి మనల్ని పరిపూర్ణులుగా చేయగలడు. మనల్ని రక్షించి ఈ లోకంలో ఎందుకు ఉంచాడంటే, రక్షణ లేని వారికి వెలుగుగా మనం ఉండడం కొరకు ఆయన మనల్ని ఇక్కడ ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసిగా ఇది మర్చిపోద్దు. వీఆర్ కాల్డ్ టు బీ హిజ్ అంబాసిడర్స్, హిజ్ విట్నెసెస్. ఇశ్రాయేల్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా రక్షకుడిని లోకానికి పంపించి ఈ లోకమంతటికి రక్షణ కలగడం కొరకు వారిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేల్ అయిన మనల్ని ఆయనకి సాక్షులుగా ఆయన ఎన్నుకున్నాడు. కానీ అపవాది ఇది మనం చేయకూడదని మన మీద పోరాటం చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్, సాతాను మన మీద చేసే దాడి యొక్క మూల కారణం ఏంటంటే, మనము దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలమో సాతానికి తెలుసు. హీ నోస్ అవర్ పొటెన్షియల్, హీ నోస్ ద పర్పస్ గాడ్ హ్యాస్ ఫర్ అస్. మన ఎడ్ల దేవునికి ఏం ఉద్దేశం ఉందో సాతానికి తెలుసు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక రాజు పుట్టాడని ఎప్పుడైతే హెరోద్కి తెలిసిందో, నా రాజ్యమునకు ముప్పు తగులుతుందేమో అని పిల్లలందరినీ చంపించాడు. ఏంటి వాని ఉద్దేశము? నాకు వ్యతిరేకంగా ఇంకొక రాజు లేవద్దు. సాతానుడి యుగ సంబంధమైన దేవతగా మనుషులను వాడు ఏళ్తుండగా, నాయన ప్రభువు యొక్క స్వార్థ ద్వారా నువ్వు వారిని మనుషులను విడిపించకూడదని నీ మీద నిశ్చయంగా దాడి చేస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ ద రూట్ రీజన్ ఫర్ సేటన్స్ అటాక్. సాతాన్ యొక్క పోరాటం వెనకాల మూల కారణం ఏంటంటే, నువ్వు దేవునికి ఉపయోగపడే సాధనంగా ఉండకూడదు, నువ్వు సాక్షిగా జీవించకూడదు. నువ్వు రక్షణ పొంది నీ సరదాలో, నీ సుఖంలో, నీ కుటుంబంతో నువ్వు బాగున్నా వాడికి ఏం ప్రాబ్లం లేదు. వానికి సమస్య ఏంటంటే, నువ్వు ప్రభువులో ఎదిగి ఆయన కొరకు సాక్షిగా జీవిస్తే వాని రాజ్యానికి ముప్పు కలుగుతుంది కనుక నిశ్చయంగా విశ్వాసుల మీద వాడు పోరాడతాడు. అయితే దేవుడు మనకు ఒక గొప్ప భద్రతను దయచేశాడు. బైబిల్ చెప్తుంది, ఒకసారి చదవండి.
11వ వచనం మళ్ళీ చదవండి. అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు. ఆమేన్. మీరు శక్తివంతులు కావాలంటే ఎక్కడుందండి ఆ శక్తి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం వేసుకోవడానికి జాగ్రత్త పడితే అపవాది మిమ్మల్ని ముట్టలేడు. వాడు ఏ రకంగానే నీ మీద పోరాటం చేయొచ్చు, కానీ నువ్వు దేవుడిచ్చిన సర్వాంగ కవచం, ప్రతి అంగానికి ఇచ్చే కాపుదల. నాకు ఇట్లా అనిపిస్తుంది, దోమలు కుట్టకుండా మనం ఓడోమాస్ రాసుకోవచ్చు. ఎక్కడ రాసుకుంటాము? ఓ చోట రాసి వదిలిపెట్టము. నైనా చర్మం ఎక్కడెక్కడ బయట పడుతుందో రాసి దాని తర్వాత హాయిగా పండుకుంటాం. మనకేంటంటే ఇప్పుడు ఆ దోమలు ఎట్నుండైనా రాని, నేను భూతద్దం పెట్టుకుని చూడనక్కర్లా, అది కదా దోమ. నాకు ఆ ప్రాబ్లంలా, నాకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఉన్నది. దోమలు ఎన్నైనా తిరగని, నాకు మాత్రము ఎఫెక్ట్ కాదు. ప్లరా విశ్వాసి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ధైర్యంగా జీవించే స్థితి ఏంటో తెలుసండి? దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్లరా మనం దాని విషయం జాగ్రత్త పడితే అపవాది మనల్ని ముట్టజాలడు. ఆ సర్వాంగ కవచంలో 7 భాగాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క భాగాన్ని మనం చూస్తాం. మీకు గుర్తుందండి? మొదటి భాగం ఏంటి? సత్యం అనే దట్టి. ప్లరా అపవాది మన మీద చేసే పోరాటంలో మొట్టమొదటి ఏరియా, మనకి ఫౌండేషన్ ఏంటంటే మనం సత్యమును ఎరిగి ఉండాలి. నిజమైన దేవుడు ఆయన రక్షణను, ఆ సత్యమును మనం ఎరిగి ఆ సత్యమందు మనం స్థిరపరచబడితే గాలికి ఇటు అటు మనం కొట్టుకపోము. ప్లరా సత్యములో మనం ఎదగకపోతే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్, సత్యంలో మనం ఎదగకపోతే ప్లరా మనకి ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, దేవుడు మనల్ని వాడుకోవచ్చు కూడా, కానీ అపవాది తెచ్చే పోరాటంలో మనం నిల్చోలేము. వీ నీడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ట్రూత్. సత్యము, ప్రతి బిలీవర్ సత్యంలో ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాము, మనం ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించగలం. ఈరోజు ఇంకొక భాగాన్ని వీలైనంత క్లుప్తంగా మనం చూద్దాం. సరేనండి? ఆల్ రైట్. యు సీ ద సెకండ్ ఏరియా బైబిల్ టెల్స్ us ఇస్ నీతి అనే మైమరు. మైమరుని సహజంగా ఛాతి మీద ధరిస్తారు, ఎందుకంటే గుండెను అది కాపాడుతుంది. ప్లస్ శత్రువు ఎప్పుడైనా ఒక మనిషిని శీఘ్రంగా చంపాలంటే చెయ్యి నరికితే చాలదు, కాలు నరికితే చాలదు, ఆయన గుండెను పియర్స్ చేస్తే ఆ మనిషి చచ్చిపోతాడు. సో ద ఎనిమీ విల్ ఆల్వేస్ అటాక్ ద హార్ట్. స్పిరిచువల్లీ ఆల్సో, ఆత్మీయంగా కూడా మన శత్రువు మన హార్ట్ని అటాక్ చేస్తాడు. మన హృదయము, మన ఇట్ ఈస్ అవర్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్, దాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం, Proverbs 4th chapter. లుక్ ఎట్ ద 23rd verse. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా, చూసారండి, నీ హృదయం, నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయంలో నుండి ఫిజికల్గా మన హార్ట్ ఒక మాంసపు ముద్ద, అది పంప్ చేస్తూ ఉంటుంది. ప్లస్ స్పిరిచువల్లీ ఇట్ ఈస్ అవర్ స్పిరిట్, మన అంతరంగ పురుషుడు. మీ హృదయంలో నుండి జీవధారలను బయలుదేరును గనక అన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయాన్ని కాపాడుకోండి. బైబిల్ మనకు చెప్తుంది, ప్లరా హృదయంలో నుండి జీవధారలు వెళ్తాయి. ప్లరా విశ్వాసిలో భారం ఉండాలంటే, ఆత్మల కొరకు ప్రార్థించే, సువార్త చెప్పే భారం ఉండాలంటే, నాయనా మన హృదయం సరిగ్గా ఉంటే మనలో ప్రేమ ఉంటుంది. మన హార్ట్ ఎఫెక్ట్ అయితే మనలో ప్రేమ ఉండదు. హృదయం సరిగ్గా ఉంటే, ప్లరా హృదయంలో దోషారోపణ లేకపోతే విశ్వాసం ఉంటుంది. వి విల్ హ్యావ్ ఫెయిత్. దేవుని ఎదుట ధైర్యం ఉంటుంది. హృదయం సరిగ్గుంటే ఆత్మచేత నడిపింపబడగలము. దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆయన జ్ఞానం చొప్పున నడిపించగలరు. ప్లరా మన హృదయము ఎఫెక్ట్ అయితే భారం ఉండదు, విశ్వాసం ఉండదు, ఆత్మీయ నడిపింపు ఉండదు. మనం ఆత్మల కొరకు నిజంగా ప్రయాసపడలేము. విలియం బూత్ గారికి ఒక దర్శనం పడింది. ఆయన ఒక గుర్రపు బండిలో పోతున్నప్పుడు ఆయన చూస్తున్నాడు, మార్కెట్లో తాగుబోతులు, వేశ్యలు, జూదగాళ్ళు, రకరకాల తప్పుడు పనులు చేస్తున్న మనుషులు ఎక్కడికక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళ వృత్తిలో బిజీగా ఉన్నారు. ఆయన అట్లా వాళ్ళ ఇంకా చూసుకుంటా కళ్ళు మూసుకపోయి ఆయనకు ఒక దర్శనం కలిగింది.
ఆ దర్శనంలో ఒక గొప్ప సముద్రాన్ని చూశాడు. ఆ సముద్రం ఘోషిస్తూ ఉన్నది, చీకటి భయంకరంగా ఉన్నది, ఉరుములు మెరుస్తున్నాయి. ఆ భయంకర సముద్రంలో ఆయన చూస్తుండగా ఆయన మనుషుల్ని చూశాడు. మనుషులు అరుస్తున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు, మునిగిపోతున్నారు. కొంతమంది పైకి లేస్తున్నారు, లేచి మళ్ళీ మునిగిపోతున్నారు. ఈ భయంకర దృశ్యాన్ని ఆయన చూసినప్పుడు, ఆయన చూస్తుండగా ఆ ఏడుపుల మధ్యలో మనుషులు మునుగుతున్న వారి మధ్యలో నుండి ఒక కొండ పైకి లేచిందంట. ఒక పెద్ద బండ, ఒక ఏమంటారు, ఒక రాక్ పైకి లేచింది. ఆయన చూస్తుండగా ఆ మునుగుతున్న వాళ్ళు ఎంతోమంది దాన్ని పట్టుకున్నారు. దాన్ని పట్టుకుని దాంతోపాటు వాళ్ళు పైకి లేచారు. దాని మీద ఒక ప్లాట్ఫామ్ ఉన్నదంట. ఆ ప్లాట్ఫామ్ మీదకి అందరు ఎక్కేశారు. ఎవరెవరు అందుకోగలుగుతున్నారో పైకి ఎక్కారంట. ఎక్కి వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, తక్కిమోళ్ళు ఎవరైతే మునుగుతున్నారో వాళ్ళని బయటకు లాగుతున్నారంట. వాళ్ళు ఒకటే పని పెట్టుకున్నారంట, ఇప్పుడు మేము బయటపడ్డాం, మేము సేఫ్గా ఉన్నాం, ఇప్పుడు వీళ్ళ సంగతి ఎట్లయినా మనం హెల్ప్ చేయాలని కొంతమంది నీళ్ళలో దిగడానికి కూడా రెడీ అవుతున్నారంట. కొంతమంది ప్రాణం తెగించి తక్కిన వాళ్ళని బయటకు లాగుతున్నారంట. ఆయన చూస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆ దృశ్యం చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలిగించింది ఏంటో నాకు అర్థం కాల. వీళ్ళు బయటపడుతున్నాళ్ళా లేక బయటపడి వేరే వాళ్ళ కొరకు ప్రాణం తెగిస్తున్న వాళ్ళ? నిజంగా వాళ్ళని చూసినప్పుడు, రక్షణ పొందుతున్న వాళ్ళు, రక్షింపబడి వేరే వాళ్ళని లాగుతున్న వాళ్ళని చూసినప్పుడు ఆయనకి ఎంతో సంతోషమైంది. ఉరుము వస్తున్నది, ఆ ఉరుము ఉగ్రత, ఆ శిక్ష రాబోతున్నది. కానీ అది వచ్చే లోపల వీళ్ళని లాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన ఇంకా దగ్గరికి వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద జరుగుతున్న దాన్ని ఆయన క్షుణ్ణంగా చూశాడు. ఆయన చూసింది ఏంటంటే, ప్లాట్ఫామ్ మీద బయటపడిన వాళ్ళు కొంతమంది వేరే వేరే వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నారు. కొంతమంది ఏమో కొన్ని చెట్లను నాటుకుని వాటికి నీళ్లు పోసి అవి ఎంత బాగా ఎదుగుతున్నాయో చూస్తున్నారంట. ఇంకొంతమంది డబ్బులు సంపాదించి పెట్లలో దాచిపెట్టేసుకుంటున్నారంట. ఉరుముతున్నది ఒక పక్కన, వాళ్ళ కళ్ళెదుట మనుషులు మునిగిపోతున్నారు. కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు కొంతమంది వాళ్ళ అందాన్ని చూసుకొని ఎంత చక్కగా ఉన్నారు, ఎంత వైభవంగా ఉన్నారు, నేను ఎంత రంగులో పెరిగినా ఈ చూసుకుంటా కొంతమంది ఆనందిస్తున్నారు. కొంతమంది వారి వ్యవహారాల్లో, వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోయి ఆ సరదాలో మునిగి ఉన్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా నడిచి మళ్ళా ఆ సముద్రంలో పడ్డారు. కానీ వాళ్ళలో ఎంతోమంది మునుగుతున్న వాళ్ళ సంగతి పట్టించుకుంటలేరు. ఒకప్పుడు వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని బయటకు లాగారు. అంతేకాదు, వాళ్ళ కళ్ళ ఎదుట ఆ తక్కిన వాళ్ళు మునుగుతున్నారు, కానీ వాళ్ళ గురించి పట్టింపు లేదు. ప్రతి వారం వెళ్తారంట, ఆ మునుగుతున్న వాళ్ళు ఎట్లా మునుగుతున్నారో, మునిగితే ఎట్లా చచ్చిపోతారో వెళ్ళి లెక్చర్స్ కూడా వింటారంట, స్పీచ్లు వింటారంట. ఆ మునుగుతున్న వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు, ఎట్లా శ్రమ పడుతున్నారు, దాని గురించి అంత మెసేజెస్ వింటారంట. కానీ వాళ్ళు మాత్రం మళ్ళా వెళ్ళిపోయి వాళ్ళ వ్యవహారంలోనే వాళ్ళు మునిగి ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆయన రాసిన ఆ పైన ప్రేమ గల వ్యక్తి రాసిన పుస్తకం ఒకటి ఉన్నదంట. ఆ పుస్తకాన్ని పెట్టుకుని దాని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారంట. దీని అర్థం ఇది, దీని అర్థం ఇది. అంతేకాకుండా ఆయన అడుగుతున్నారంట, వచ్చి మాకు అర్థమయ్యేటట్టు చేయి, మాకు డీప్ అండర్స్టాండింగ్ ఇవ్వు అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఆయనేమో సముద్రంలో దిగి వాళ్ళని లాగుతా వీళ్ళని కూడా పిలుస్తున్నారంట, వీళ్ళు వచ్చి నాకు సాయం చేయండి, వీళ్ళు మునుగుతున్నారు, వచ్చి హెల్ప్ చేయండి అంటే వీళ్ళు కొంతమంది కూర్చొని వచ్చి మాకు అండర్స్టాండింగ్ వచ్చేటట్టు చేయండి. కొంతమంది అంటున్నారంట, మేము చాలా సేఫ్ ఉండేటట్టు మమ్మల్ని చేయి, మేము సెక్యూర్గా ఉండేటట్టు, మాకేం ప్రమాదం కాకుండా మాకు పీస్ కలగజేయి అని కొంతమంది. ఇంకొంతమంది మమ్మల్ని దీవించు, మా దగ్గరికి రా, త్వరగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వించు. ఆయనేమో సముద్రంలో మునుగుతున్న వాళ్ళని లాగుతా వీళ్ళని పిలుస్తున్నారంట, రండి రండి వచ్చి మీరు కూడా హెల్ప్ చేయండి అని అరుస్తుంటే వీళ్ళు దీంట్లో మునిగిపోయినారు. వీళ్ళ వ్యవహారంలో వీళ్ళు మునిగిపోయి ఆయనకి రిక్వెస్ట్ చేసుకున్నారంట, నువ్వు వచ్చి మమ్మల్ని కూడా దీవించు, మమ్మల్ని ఆశీర్వించు అని. దాంతో వాళ్ళ సమయాన్ని గడుపుతున్నారంట. ఆయన ఆ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఆ సముద్రము మానవ జాతి నశించిపోతున్నది. ఆ నశిస్తున్న మానవ జాతిలో ఆ బండ క్రీస్తు అనే బండ. యేసు ప్రభు మన పాపాల కొరకు కల్వరి కొండలో చచ్చిపోయి మానవ జాతికి రక్షణ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎవరెవరైతే ఆయనలో విశ్వాసం ఉంచారో
వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ఎక్కేసినట్టే. ఆ ప్లాట్ఫామ్ ఎక్కిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఒక్కప్పుడు అట్లా మునుగుతుండే, మేము బయటపడ్డాము, ఇప్పుడు మేము వేరే వాళ్ళని కూడా లాగుతాము అని వాళ్ళు దాని కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ ఎంతోమంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బయటపడి కూడా వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు మునుగుతున్నారని చూస్తున్నా కూడా, లెక్చర్స్ వింటున్నా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ కొరకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎవరిని బయటకు లాగడానికి ఎప్పుడు ట్రై చేయరు. వాళ్ళ ప్రయాసంలో ఎప్పుడు దాని గురించి తలంపులే. ఈ వ్యవహారంలో, వాళ్ళ జీవన వ్యవహారంలో మునిగిపోయి వాళ్ళు అట్లా అదే వాళ్ళ లైఫ్ అనుకుంటూ జీవిస్తున్నారు. నిజంగా ఈ సంఘటన మనం చూసినప్పుడు నిజంగా మనకు ఒకటి అర్థమవుతుంది. క్రైస్తవ లోకంలో ఇదే పిక్చర్ మళ్ళీ రిపీట్ అవుతున్నది. నాయన నరకానికి వెళ్తున్న ప్రజలు, నాయన మనలో ఎవరైనా రక్షించబడ్డాము అని మనం ఒప్పుకుంటే మనం ఒకటి ఒప్పుకోవాలా, నేను ఒక్కప్పుడు నరకానికి వెళ్తున్న మనిషిని, నేను ఆ నరకానికి వెళ్ళాల్సిన వాడిని, ఆ శిక్షలోనికి వెళ్ళకుండా దేవుడు నన్ను ప్రేమించి నన్ను బయటకు లాగాడు. కానీ బయటకు లాగబడి నాయన ఇప్పుడు వేరే వాళ్ళ రక్షణ గురించి ఆలోచించాల్సింది పోయి ఎంతోమంది ఐహిక విచారములతో, సుఖభోగములతో లోకంలో వాళ్ళ హృదయాలు మందంగా అయిపోయి ఇంకా ప్రేమ లేదు, చలనం లేదు. ఏదైనా ఉంటే ఆయన అడుగుతున్నాం, వచ్చి మమ్మల్ని దీవించు. ఇంకేదైనా ఉంటే ఆయన మాకు ఇంకా చేయాలి, కానీ మేము ఏం చేసేది లేదన్నట్టు వాళ్ళ లైఫ్ని పర్పస్లెస్గా జీవిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుందాం. ఈ చివరి దినాల్లో సాతాను కోరుతున్నది కూడా ఇదే. నువ్వు రక్షించబడ్డావు, కానీ నీ రక్షణ నీ మట్టుకే ఉండాలా. నువ్వెవరి గురించి భారం ఉండొద్దు. ఏం చేస్తాడు నాయనా, నీ హృదయాన్ని అటాక్ చేస్తాడు. వింటున్నారండి? అందుకే యేసు ప్రభు దేవుని వాక్యం మనకు చెప్తుంది, మీ హృదయాన్ని కాపాడుకోండి. రక్షణ పొందకముందు జాగ్రత్త గమనించండి, దయచేసి ఈ మాట గమనించండి. రక్షణ పొందకముందు మన హృదయం చెడిపోయి ఉన్నది. యేసుప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటుంటే పరిచయాలు తప్పు పట్టారు. వాళ్ళు అడిగారు, ఎందుకు చేతులు కడుక్కోకుండా తిన్నారంటే యేసుప్రభు చెప్పాడు, బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని చెడగొట్టదు, లోపల నుండి వచ్చేది అది అపవిత్రపరుస్తుంది. హృదయంలో నుండి కృత్రిమములు, హత్యలు, దేవదూషణ, దొంగతనములు, హత్యలు, అబద్ధములు, వ్యభిచారములు, నాయన ఇవన్నీ కూడా హృదయంలో నుండి ఇచ్చి మనిషిని చెడగొడతాయి. కానీ నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని నీ రక్షకునిగా స్వీకరించావో, దేవుడు నిన్ను, నీ పాపమును కడిగి నీకు ఒక కొత్త హృదయం ఇచ్చాడు. ఆయన ఆత్మను నీలో పెట్టాడు. ఇప్పుడు నాయనా నీకు తప్పు చేస్తే నీకు బాధ అనిపిస్తూ ఉంటుంది. తప్పు చేయగానే నీ హృదయంలో దోషారోపణ అవుతూ ఉంటుంది. నేను ఎందుకు ఇట్లా చేసిన? ఎందుకు? లోపల పరిశుద్ధాత్ముడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. నీవు ఇప్పుడు కొత్త వ్యక్తివి. కానీ ఇప్పుడు సాతాను ఏం కోరుతాడంటే మళ్ళొక్కసారి ఆ హృదయమును కంట్రోల్ చేయాలి. ఆ హృదయము దేవుని మీద ఉండొద్దు, దేవుని ప్రేమించొద్దు, దేవుని ఉద్దేశాల కొరకు బ్రతకొద్దు. ఆ హృదయము నాయనా ఈ లోకంతో రాజీ పడిపోవాలి. ఒక వచనం చదవండి, ఎట్లా సాతాను ఎట్లా పనిచేస్తాడు చదవండి. యాకోబు గ్రంథము, యాకోబు 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. జాగ్రత్తకినండి, ఇది బిలీవర్స్కి రాస్తున్నాడు. ఎట్లా మనిషి ఎట్లా శోధింపడతాడంట, శోధింపడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. ఎందుకు? దేవుడు ఎవరిని శోధించాడు. మరి ఎట్లా శోధించబడుతున్నాము? ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత మరలు కొల్పబడిన వాడై, ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపండి. చూసారా, టెంప్టేషన్ ఎక్కడి నుండి వస్తుంది? సాతాను ఏం చేస్తున్నాడు నాయనా, మనలో ఉన్న వీక్నెసెస్, మనలో ఉన్న చెడ్డ కోరికలు, నాయన దేహంలో మంచిది ఏది లేదని పౌలు చెప్పాడు. నాయన ఈ పాపపు దేహము దాని కోరికల్ని సాతాను ఏం చేస్తాడంటే హృదయంలో అది ఒక విత్తనంగా వేస్తాడు. ఎప్పుడైతే ఆ కోరికను మనం ఉండనిస్తామో అది గర్భం ధరిస్తుంది, పాపాన్ని కంటది. మన దురాశలు పరిపక్వమై అవి పాపాన్ని కంటాయి. మనం ఒకటి అర్థం చేసుకోవాలా, మన హృదయాన్ని మనం కాపాడుకోకపోతే సాతాను వాడి దురాశల్ని మనలో విత్తుతాడు. ఆర్ యు లిస్నింగ్? యేసుప్రభు చెప్పాడు, ధనాపేక్షకు చోటు ఇయ్యకండి అన్నాడు. డబ్బును ప్రేమించొద్దు, ఇక్కడ కూడబెట్టుకోవద్దు అన్నాడు. ఎందుకు అని చెప్పాడు? మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయము అక్కడ ఉంటుంది అని చెప్పి ఏమన్నాడంటే, ఎవరు దేవునికిని
సిరికి దాసుడు ఉండలేడని చెప్తూ ఏమన్నాడంటే, ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. నీ హృదయంలో ఒకటే ఒక కోరిక నిల్చోగలదు, ఒకటే ఒక సింహాసనం ఉన్నది. నాయన దేవుడు నీ కోరిక అయితే నాయన పాపము నిన్ను ఏలలేదు. పాపానికి నువ్వు చోటిస్తే నాయన దేవుని ఆత్మ నిన్ను ఏలడు. ఆయన ఉంటాడు, దుఃఖపడతాడు. నాయన ఆయన అక్కడుండి క్వెంచ్ చేయబడతాడు. క్వెంచ్ అంటే ఆర్పబడతాడు. పరిశుద్ధాత్ముడు అక్కడే ఉంటాడు. నువ్వు విమోచన దినం వరకు నువ్వు ముద్రించబడ్డావు కనుక నిన్ను వదిలిపెట్టాడు. కానీ అక్కడుంటూ ఆయన దుఃఖపడతా ఉంటాడు. ఎందుకు నాయనా? నువ్వు వేరే దానికి, లోకంతో స్నేహము, దేవునితో వైరము. నాయనా దయచేసి రోజు దయచేసి వినవా? సాతానికి తెలుసు విశ్వాసిగా దేవుని ఆత్మ ద్వారా నీకు భారం ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా నీకు విశ్వాసం ఉంటుంది, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. నిన్ను అట్లానే ఎదగనిస్తే నువ్వు ఫలిస్తావు, నువ్వు ఆత్మల్ని దేవుని దగ్గర తీసుకురాగలవు. ఇప్పుడు ఏం చేస్తాడు? నాయన దురాశల్ని విత్తడానికి ట్రై చేస్తాడు. విశ్వాసి మనం అజ్ఞానుల్లాగా ఉండడానికి వీళ్ళ మనకు ఒకటి అర్థం కావాలా, అపవాది నా హృదయాన్ని ఎట్లా అటాక్ చేస్తాడు? ఏంటి వాడు వేసే బాణాలు? లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడి. ఎందుకు? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. నువ్వు ఈరోజు నీకు మంచి భారం ఉండొచ్చు. అరే నా స్నేహితులందరికీ స్వార్థ చెప్తా, నేను అందరికి ఈమెయిల్స్ రాస్తాను, రక్షణ స్వార్థ వాళ్ళకి తెలియజేస్తాను, కరపత్రాలు తీసుకొని పోతాను, నేను ఏమన్నా సరే నేను వెళ్ళి అందరికీ చెప్పాలా, నా ఫ్రెండ్స్ అందరు రక్షణ పొందాలా అని హృదయం మండుచుండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే లోకంతో స్నేహం చేయడం మొదలు పెడతావో చూస్తూ చూస్తూ నీ భారం ఎగిరిపోతుంది. దానికి ఇంకా భారం ఉండదు, ఇంకా కన్నీరు ఉండదు, ఆ తీవ్రత ఉండదు, ఆ విశ్వాసం ఉండదు. కారణం ఏంటి? ఎవడైనను లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వానిలో ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఒక వచనం చదవండి, రెండో తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేమా ఇక లోహమును స్నేహించి నన్ను విడిచి, ఈనండి తెస్సలోనిక ఒక మహాపట్టణం లాంటిది, లోక ఆకర్షణ అంతా అక్కడ ఉన్నట్టున్నది. దీమా ఈజ్ అ కోవర్కర్ ఆఫ్ పాల్తో ఉన్న కోవర్కర్. ఆయన కొలసికి రాసినప్పుడు దీమా కూడా వందనాలు పంపిస్తున్నాడని చెప్పాడు. అంటే ఆయన చాలా సన్నిహితుడు. అంత కలిసి సేవ చేస్తున్న వ్యక్తి పౌలు చెప్తున్నాడు, నన్ను వదిలేసి ఆయన తెస్సలోనికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? పౌలును వదలడానికి. పౌలు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత కార్యాలు జరుగుతున్నాయి. పాల్ వాజ్ వేర్ ద యాక్షన్ వాజ్. పాల్ ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఆత్మవరాలు ఉన్నాయి, ప్రత్యక్షతలు ఉన్నాయి, సంఘాలు స్థాపించబడుతున్నాయి, ఆత్మల రక్షణలోకి వస్తున్నారు, క్రీస్తు కొరకు శ్రమలు ఉన్నాయి. నిస్వార్థంగా ప్రభు కొరకు తెగించి ఆయన పని. ఇంత మంచి సేవకునితో ధీమా ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే ఇహలోకమును స్నేహించాడు. నాయన లోకం స్నేహం చేయగానే నాయన దేవుని ప్రేమ వెళ్ళిపోయింది. సడన్లీ దిస్ డిడ్ంట్ సీమ్ ఇంపార్టెంట్. నాకే కొన్నిసార్లు అనిపించేది, ఎవరైనా గొప్ప దైవజనునితో మన బ్యాగ్ మోసుకుంటే తిరిగినా చాలు, ఆయనతో పాటు ఉంటే చాలు అనిపించేది. కొన్ని సంవత్సరాలు ఆయన కింద ఆయన తోడుండి నేర్చుకుని ఆయనకు సేవ చేద్దాము, దాని తర్వాత మనం కూడా సేవ చేయొచ్చు. నాకు ఎన్నోసార్లు ఆశ పుట్టేది. ఆలోచించండి, పౌలుతో ఉండడం ఎంత భాగ్యం అండి, వాట్ ఎ ప్రివిలేజ్. బట్ ధీమా వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఇహలోకమును స్నేహించాడు. గెహాజీ ఎలీషాతో ఉండాల్సినోడు ఎందుకు వెళ్ళిపోయాడు? ఇహలోకమును స్నేహించాడు. లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. బ్రదర్, ద వెపన్స్ ఆర్ ఓపెన్, ద బ్యాటిల్ ప్లాన్ ఇస్ ఓపెన్. సేటన్ నీ మీద ఏం అటాక్ చేస్తాడో, ఇంకో 100 సంవత్సరాలైనాక ఏం అటాక్ చేస్తాడో క్లియర్గానే ఉన్నది. నీ హృదయానికి అటాక్ ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవబ్డమ్మం. నువ్వు రెడ్ లైట్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బండి ఆపేస్తావు. నీకు తెలుసు రెడ్ లైట్, నేను నిర్లక్ష్యంగా వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, అవును కదా? నీ మైండ్ ప్రోగ్రామ్ అయి ఉంది, నీకు తెలుసు నేను ఆగాలి ఇక్కడ. రెడ్ లైట్ ఇస్ డేంజర్. యూనో, నీ లైఫ్లో కూడా కొన్ని రెడ్ లైట్స్ ఉండాలా. నీ లైఫ్లో నీకు అర్థమైపోవాలా సాతాను యొక్క రూపం ఏంటి, ఎట్లొస్తున్నాడు. ఆదమవ్వ దగ్గరికి శరీరాశ, నేత్రాశ, జీవబ్డమ్మం.
యేసుప్రభు దగ్గరికి శరీరాశ, నేత్రాశ, జీవడమం. విశ్వాస దగ్గరికి ఎట్లా వస్తున్నాడు? నీ హృదయము, నీ భారం దొంగలించడానికి ఎట్లా? శరీరాశ, నేత్రాశ, జీవడమం. స్నేహితుడా, నువ్వు ఈ ఏరియాస్లో నువ్వు జాగ్రత్తగా నువ్వు భద్రం చేసుకుంటే, నీతిలో నువ్వు నడుస్తే నీ భారాన్ని దొంగలించలేడు. హల్లెలూయా. ఆర్ యు లిస్నింగ్? కొన్నిసార్లు అనిపిస్తుంటుంది, ఒరే ప్రేయర్ క్యాంప్లో ఎంత భారం ఉండే, నాకు ప్రేయర్ అయినాక పోయింది. ఎందుకు పోయింది? బహుశా ప్రేయర్ క్యాంప్ అయినాక మళ్ళీ వెళ్ళి సినిమా సీరియల్ చూస్తున్నావేమో. నేను ప్రేయర్ క్యాంప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి నాయన ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతున్నావేమో. ప్రేయర్ క్యాంప్ అయిన తర్వాత వెళ్ళి నువ్వు అనవసరం చేయకూడని చెడ్డ పనులు చేస్తున్నావేమో. ఎన్నోసార్లు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏం కాదులే, నేను చూసుకుంటాలే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, కానీ నాకు కాదులే, నేను డబ్బు వెనకాల వెళ్ళినా నేను కంట్రోల్లో ఉంటా. సినిమాలు చూడ, నాకు కాదులే, నేను సినిమాలు చూసినా ఏం కాదు. లోకాన్ని ప్రేమించదు, నేను లోకాన్ని ప్రేమించినా ఏం కాదు, నేను కంట్రోల్ ఉంటా, నాకు తెలుసు ఎప్పుడు ఆగాలో ఏం. ఇట్స్ అ డిసెప్షన్. యు నో, శాంసన్ వాజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్ హూ ఎవర్ లివ్డ్. అభిషేక్తుడు ఆయన. శాంసన్ వాజ్ ఎ అనాయింటెడ్ మ్యాన్. ఆయన ఎదుట శత్రువులు వణికేటోళ్ళు. శాంసన్ యొక్క జీవితాన్ని చూస్తే, ఆయన పర్పస్ని చూస్తే, హీ షుడ్ హ్యావ్ బికమ్ ఎ గ్రేట్ లీడర్ లైక్ జాషువా ఆర్ మోసెస్ ఆర్ నెహెమియా ఆర్ ఎజ్రా. శాంసన్ యొక్క జీవితాన్ని మనం చూస్తే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, దేవునికి పర్పస్ ఉన్నది, అభిషేకం ఉన్నది. కానీ శాంసన్ ఏం చేశాడు తెలుసా? పాపంతో ఆటలాడాడు. హీ ప్లేడ్ విత్ సిన్. జీవడంబంలో నడిచాడు. హీ లివ్ టు షో ఆఫ్, చూపించుకోవడానికి, తన గొప్ప చూపించుకోవడానికి. యూనో, పొడుపు కథలేసి జవాబు చెప్పగలరేమో చూద్దాం అని ట్రై చేశాడు. తల్లిదండ్రులు ఒక మాట చెప్తే హీ డిడ్ంట్ సబ్మిట్ టు ద పేరెంట్స్. వాట్ వాజ్ దట్? ఇట్స్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. దేవుడు కొన్ని స్థలాల్లో సంసోన్ని వాడుతున్నాడు. గాడ్ వాజ్ యూజింగ్ శాంసన్ ఇన్ ఎ పర్టిక్యులర్ ప్లేస్. కానీ శాంసన్ ఆ స్థలాన్ని వదిలి నాకేం కాదులే అన్నట్టు తిమ్నాకి వెళ్ళాడు. తిమ్నాకి వెళ్ళినోడు చక్కగా ఉండాల్సినోడు బహుశా అక్కడ అందరిని చూద్దాం, అమ్మాయిలు చూద్దామని వెళ్ళాడు. ఒక అమ్మాయి హృదయం దోచుకున్నది. దాని ఆమె వెనకాల వెళ్ళి ఎంత నరకం తెచ్చుకున్నాడు. వై? వన్ ఆఫ్ ద రీజన్స్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. వై? ఓవర్ కాన్ఫిడెన్స్. నాకేం కాదు. సంసోన్ పాపం చేస్తున్నాడు, ఏమైతలేదు. దేవుడు ఇంకా ఆయనతోనే ఉన్నాడు. ఏమనుకున్నాడంటే, ఎప్పటి వల్ల నేను వెళ్తాను, నా శత్రువుల్ని ఓడిస్తాను అనుకున్నాడు. ఆయనకి తెలియదు దేవుని పరిశుద్ధాత్మ ఆయన వదిలిపెట్టాడు. అయినా హీ బికేమ్ ఎ వీక్లింగ్. వాట్ వాజ్ ద డౌన్ఫాల్? దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు. వై? ఈ లోకాన్ని ప్రేమించాడు. హూ ఈజ్ రూలింగ్ యువర్ హార్ట్? ఏంటి నీ హార్ట్ యొక్క గ్రేటెస్ట్ గోల్? గొప్ప అవుదామన్నా, అందరిలో నేను షో ఆఫ్ చేసుకోవాలని ఉందా? బివేర్, యువర్ ఆన్ ద డెవిల్స్ ట్రాక్. నాయన నేత్రాశ, కన్నుకు ఆకర్షించినంత, లేకపోతే ధనవంతుడు అవ్వాలని ఆశ ఉన్నదా? బివేర్, యువర్ ఆన్ ద డెవిల్స్ ట్రాక్. నాయన యువర్ ఆన్ ద వే డౌన్. నాయన శరీరాశ ఉన్నదా? నాయన శరీరాన్ని నేను సంతోషపెట్టుకోవాలి, శరీరం చెప్పినట్టు నేను. నాయన బీ కేర్ఫుల్. Brother, sister, I want to humbly encourage you and I want to plead with you in Jesus' name. Don't play with your life. Naina, the world won't stop for you. Ever ni korak agaru. The bus won't stop for you. World will continue. ఎంతో మంది పాడైన వాళ్ళు ఉన్నారు. ధీమాలు ఎంతో మంది దారి పక్కన పడిపోయి వాళ్ళ జీవితాలు పతనం అయిపోయినాయి, వాళ్ళ సేవలు ముగించిపోయినాయి. నానా, you cannot do anything about that. God has given his warning, God has given his word, and God has given his servants to tell us again and again, beware your heart, keep your heart safe. నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో. శరీరాశ అంటే ఏంటండి? శరీరము తప్పుగా కోరే కోరికలు. లేదా శరీరానికి కోరికలు ఉన్నాయి, శరీర కోరికలు అవసరమైనవి ఉన్నాయి. తిండి ఉన్నది, నిద్ర ఉన్నది, అవును కదా? ఈ మంచియే. దేహాన్ని సంపుకుని సాధులాగా హిమాలయాలకు వెళ్ళి బ్రతకమని కాదు, చల్లో వణుకుతా నిన్ను బాధ పెట్టుకోమని బ్రతకమని కాదు. శరీరము దేవుని ఆలయము, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా నాయన, దాన్ని నీట్గా ఉంచుకోవాలా, దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలా. నీ దేహాన్ని నువ్వు మర్యాద ఇచ్చి దాన్ని నువ్వు ఉంచుకోవాలి. కానీ దాంతోపాటు నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా. నీ దేహాన్ని చెరుపు దానికి నువ్వు చోటు ఇవ్వద్దు. నాన్న, నీకు ఒక రెడ్ లైట్ ఉండాలా. దేవుని దృష్టిలో ఇది అపవిత్రమైందంటే నాకొద్దు. కొన్ని మంచి కూడా, తిండిపోతుదనము, నిద్రపోతుదనము, సోమర్తనము, ప్లరా, ఈవెన్ దీస్ ఆర్ వర్క్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఎస్పెషలీ సెక్షువల్ ఇమ్మొరాలిటీ, అపవిత్రత, కామకత్వము, ప్లరా, శరీరాశలు.
దేవుని ప్రజలుగా దయచేసి జాగ్రత్త పడదాం. శరీరాశలకు మన దేహాన్ని అప్పచెప్తే మనలో ఇంకా భారం ఉండదు. యు కాంట్ హ్యావ్ బర్డెన్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేము. నువ్వు శరీరము సంతోష పెట్టడమే నీ లైఫ్ యొక్క గోల్ అయితే నాయన నువ్వు దేవుడి నుండి తొలగిపోతావు. పౌలు ఈ మాట చెప్పగలిగాడు. పోయిన వారం చదివినాం, మళ్ళీ చదవండి, ఒకసారి చదవండి. 1 కొరింథీ 9:27. నేనే భ్రష్టుడు. పాల్, నువ్వు ఇతరులకు బోధించి నువ్వు భ్రష్టుడు కాగలవా? నువ్వు భ్రష్టుడు కాగలవా? ఆయన అంటున్నాడు, సోదరులు ఒక విషయం మర్చిపోవద్దు. ఐగుప్తు నుండి ఎంతోమంది బయటకు వచ్చారు, కానీ వాళ్ళలో ఎంతోమందితో దేవుడు సంతోషించలే. గాడ్ వాజ్ నాట్ హ్యాపీ. హలో, ఆర్ యూ లిస్నింగ్? దేవునికి సంతోషం లేకుండా కొంతమందితో ఎందుకు? వాళ్ళు చెడ్డ వాటిని ఆశించి వాళ్ళు మధ్యలోనే వాళ్ళు నాశనం అయ్యారు. ఐగుప్తు నుండి వచ్చారా, మన్నా తిన్నారా, మేఘం కింద అభిషేకం పొందారా, బండ నుండి వచ్చిన నీటిని తాగారు. వాళ్ళు రక్షించబడ్డరు, నాయన బయటపడ్డరు, కానీ గమ్యం చేరలే. ఎందుకు? మధ్యలో వేరే ఆకర్షణలను వాళ్ళు లాగారు. నాయన ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు నాయన హెచ్చరికలుగా రాయబడి ఉన్నాయి. బ్రదర్, సిస్టర్, ఐ వాంట్ టు హంబ్లీ ఎన్కరేజ్. నీ హృదయము దేని కొరకు జీవిస్తుంది? శరీరమా? శరీరాన్ని సంతోషపెట్టడానికా? నైనా శరీరం కోరే చెడ్డయి కూడా ఇంకున్నాయి. తాగుడున్నది. నైనా ఎవరు విశ్వాసి ఎవరు తాగకూడదు. తాగుబోతులు దేవుని రాజ్యం ప్రవేశించరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తాగుతా ఆ లోకపు సరదాల్లో మనం మునిగితే, నువ్వు సిగరెట్లైనా తాగు, నువ్వు ఏ డిస్కషన్ అయినా చెయ్యి, నాన్న నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ అని నీ హృదయంలో అయితే భారము ఉండదు. ఆర్ యూ లిసనింగ్? వింటున్నారండి? భారం ఉండదు. నిన్ను వేరొకటి ఏళ్తుండగా క్రీస్తు ఆత్మ నిన్ను ఏలలేదు. క్రీస్తు ఆత్మ నీకు ఆ భారం ఇవ్వలేడు, ఆ విశ్వాసం ఇవ్వలేడు. నీ హృదయము నీ మీద దోషారోపణ చేస్తుండగా నాయన నీకు దేవుని ఎదుట ధైర్యం ఉండదు. హృదయము దోషారోపణ చేయని ఎడల నీకు ధైర్యం ఉంటుంది. బ్రదర్, బీ కేర్ఫుల్. దీస్ ఆర్ లాస్ట్ డేస్. మన లైఫ్ చూస్తూ గడిచిపోతుంది. సంసోన్ ఆడుకున్నాడు. పరాయి స్త్రీ చూస్తే ఉండలేడు, ఫారెన్ విమెన్ చూస్తే ఉండలేడు. ఏం చేశాడు? శాంసన్ వాళ్ళ వెనకాల వెళ్ళి చివరికి తన జీవితాన్ని, తన పరిచర్యను నాశనం చేసుకున్నాడు. ఏశావు వంటి భ్రష్టుడు మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు? పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్మేశాడు. ఆయన తిండి కొరకు జ్యేష్ఠత్వం అమ్మేశాడట. మనం ఎక్కడెక్కడ తప్పిపోయామో, ఒకవేళ మనలో తప్పిపోయిన ఉంటే, శరీర క్రియలు ఉంటే, నాయన మనం చూస్తున్న సందర్భం పరలోకం వెళ్తామా లేదా కాదు, ఆ డేంజర్ తర్వాత ఉన్నది. జీవగ్రంథంలో తుడుపు వేసే ప్రమాదం అది వేరే ఉన్నది. కానీ ఇప్పుడు మనం చూస్తున్న సందర్భం ఏంటంటే, క్రీస్తు కొరకు మనము సాక్షులుగా జీవించాలంటే, ఇఫ్ యూ షుడ్ హ్యావ్ ఏ బర్డెన్, అ లివింగ్ బర్డెన్, యూ కెనాట్ ప్లే విత్ సిన్. ఆర్ యూ లిస్నింగ్? ఆమేన్. నైనా మీరు పాపంతో ఆడలేరు. అంతేకాదు, నేత్రాశ ఏంటి? కళ్ళు ఆకర్షించే ఆకర్షణ. శరీరాశ శరీరానికి సంబంధించింది, నేత్రాశ మైండ్కి సంబంధించింది. ఇట్స్ టు డూ విత్ ద మైండ్. మనస్సు కొన్నిటిని చూసి ఇది బాగుంది, మైండ్లో కొన్ని ఇంప్రెషన్స్ ఉన్నాయి, ఇట్లుంటే బాగుండు. ప్రత్యేకంగా నేత్రాశ సినిమాలు దాని కిందకే వస్తుంది. ఇంటర్నెట్లో మురికి దాని కిందకే వస్తుంది. దీస్ ఆర్ డేంజర్స్. Please understand. But another thing which I feel is a strong desire of the eye is materialism. ఈ కాలం లోకాన్ని ఏళ్తుంది ఏంటంటే మెటీరియలిజం. ధనాపేక్ష ప్రత్యేకంగా లోకాన్ని ఏళ్తుంది. నేను కంటికి ఎన్నో ఆకర్షణీయమైనవి, వాటి కొరకు డబ్బు కావాలా, సుఖం కొరకు డబ్బు కావాలా. మనీ హ్యాస్ బికమ్ గాడ్. మనీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. జాబ్ వెళ్ళాలా, మనీ. దేవుని చిత్తం కాదు. పెళ్లి చేసుకోవాలా, మనీ. ఎవ్రీథింగ్ మనీ ఈజ్ బికమ్ ద గోల్. బివేర్. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు నానా విధమైన దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. వింటున్నారండి? చదవండి, ఒకసారి చదవండి. 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనంలో అది ఉన్నది, చదువుతారా? ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను నష్టంలోను
నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో, చూశారండి ప్లరా, ధనవంతులగుటకు నేను ధనవంతుడు కావాలా. ప్లరా, దిస్ ఇస్ వేర్ సమ్ టైమ్స్ ద ప్రాస్పెరిటీ గాస్పెల్ ఇస్ డిసీవింగ్ పీపుల్. గోల్ మారతలేదు. రక్షణ పొందకముందు డబ్బు గోలే, రక్షణ పొందిన తర్వాత డబ్బే గోల్. ఇప్పుడు తేడా ఏంటంటే, ఇదివరకు వేరే విధానంగా డబ్బు, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా డబ్బు. కానీ మెయిల్ గోల్ అయితే సేమ్. డోంట్ బి డిసీవ్డ్. హలో, ప్లీజ్ లిసన్. సంబడి మెసేజ్, బ్రదర్ అట్లయితే మేము లైఫ్లో బాగుపడతామా? మేము ఎప్పుడూ బాగుపడం, ఇట్లానే ఉంటామేమో బీదగా. నాయన దయచేసి విశ్వాస ఎట్లా జీవించాలంటే, దేవుడు అనుగ్రహించిన దాంతో తృప్తి కలిగి నువ్వు జీవించాలా. హల్లెలూయా. నిన్ను దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడా, దీన స్థితిలో పెట్టాడా, నువ్వు ప్రభుతో నడవడము, దట్ ఈస్ యువర్ రిచెస్. హల్లెలూయా. గొప్ప ధనం ఏంటండి? వాట్ ఈస్ ద గ్రేట్ రిచెస్? సంతృష్టి సహితమైన నానా, నీకు దైవ భక్తి ఉండి తృప్తి ఉంటే యు ఆర్ ద రిచెస్ట్ పర్సన్. ఆర్ యూ లిస్నింగ్? ఆమేన్. Nana, if God wants to make you rich, He may make you. If He can trust you with riches, if He can use you through riches, He may make you. I said this one time, మళ్ళీ చెప్తాను జాతికినండి. దానియేల్ కానీ, యోసేఫ్ కానీ, మోషే కానీ, యెహోషువ కానీ, నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, you take any of these great men, none of them ran after greatness. వాళ్ళు ఎవ్వరు కూడా గొప్పతనం కొరకు పరిగెత్తలే. వాళ్ళు ఎవరు ఘనతల కొరకు పరిగెత్తలే. ఎవరి కొరకు పరిగెత్తారు? దేవుని కొరకు. హల్లెలూయా. వాళ్ళ జీవితం గోలేంటి? మేము దేవుని కొరకు ఆయన్ని సంతోషపెట్టాలా. మేము ధనవంతులు ఉంటామో బీదలు ఉంటామో, మాకు దేవుడు ఉండడం అవసరము. పౌలు ఇట్లా చెప్పగలిగాడు, కడుపు నిండుట ఎరుగుదును, ఆకలితో ఉండడం నాకు తెలుసు. ధనం కలిగి ఉండడం తెలుసు, ఏమీ లేకపోవడం నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో తృప్తి కలిగి జీవించడము నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. పాకెట్ ఫుల్ ఉన్నప్పుడు అని కాలర్ ఎగరేసి, డబ్బు లేనప్పుడు చాలా దీనంగా ముడుచుకొని కాదు నాయన. పాకెట్ ఫుల్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వచ్చేస్తా, నేను సేవ చేసేస్తా. పాకెట్ కాలుగా ఏం చేస్తాం, ఏం లేనాయన. ఏ స్థితిలో ఉన్నా, పౌలు ఆకలితో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంఖ్యలు ఉన్నా, నాయన ఆయన సువార్త చెప్పడానికి ఆయనకు వరి లేదు. ఎందుకంటే దేవునిలో తృప్తిని నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ జీవితంలో ఏం లేదు, ఇదంతా అశాశ్వతమని నేర్చుకున్నాడు. దిస్ మెటీరియలిజం, దీస్ ప్లెజర్స్, దీస్ డిజైర్స్, యు నో హౌ మెనీ పీపుల్ డెవిల్ హ్యాస్ ఫిక్స్ దేర్ మైండ్. నువ్వు అమెరికాకి వెళ్ళిపోవాలా, ఇంకెక్కడికి వెళ్ళిపోవాలా, నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోవాలా, నీకు సుఖంగా ఉండాలి. నాయనా, అమెరికాకి ఎవరైనా వెళ్తే వెళ్ళడం పాపం కాదు, దేవుని చిత్తంలో వెళ్ళండి. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్, లెట్ ఇట్ నాట్ జస్ట్ బి అక్కడ సుఖం ఉంటుంది, అక్కడ ధనం ఉంటుంది, అక్కడ ఇంకేదో ఉంటుంది, అక్కడ హాయిగా ఉంటుంది. నాయనా, అందుకు కాదు. నేను దేవుని బిడ్డను. దేవా, నన్ను అమెరికాలో ఉంచుతావో, ఇండియాలో ఉంచుతావో, మారుమూల గ్రామంలో ఉంచుతావో, మీరు నాకు తోడుగుంటే నాకు అంతే చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ చిత్తంలో నేను ఉంటే నాకు అంతే చాలు. నా కళ్ళు చెప్పినట్టు కాదు. అబ్రహాము ఆ భూమిలో సంచరిస్తుండగా లోతు చూశాడు, ఏదెన్ వనంలాగా నీళ్లతో ఉబుకుచున్న మంచి భూమి, సారమైన భూమి. ఏంటి? సొదొమ గుమొర్రా. ఆయన కళ్ళు చూసి డిసైడ్ చేసుకొని పరిగెత్తాడు. అబ్రహాం డిసైడ్ చేసుకోలే. దేవుడు చెప్పాడు, అబ్రహమా, నీ తలెత్తి చూడు, నీ కళ్ళు ఎంత దూరం కనపడుతున్నాయో ఆ భూమి అంతా నీకు ఇస్తాను. నాయనా, నీకు మంచిదేదో తగిన సమయంలో ఇస్తాడు. సక్సెస్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ద రియల్ సక్సెస్ నువ్వు దేవుని మాట ఏంటో జీవిస్తున్నావా, లేక దేవుణ్ణి వదిలిపెట్టి డబ్బు కొరకు తప్పుడు పనులు చేస్తా, దొంగ లెక్కలు రాస్తా, మోసాలు చేస్తా, అబద్ధాలు చెప్తా, ఇంకేదో చేస్తా, కొట్లాడుకుంటా, ఇది పర్లేదులే, నడుస్తుందిలే, ఏం కాదులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే. కాదు నాయనా, నువ్వు ప్రభు కొరకు నువ్వు జీవించు. ప్రభా, నేను తృప్తి కలిగి నువ్వు ఇచ్చిన కాడికి నేను జీవిస్తాను. హల్లెలూయా. జీవబ్రహ్మం, గర్వం, గొప్ప, నాకు గొప్ప అవ్వాలి, నేను అందరిలో గ్రేట్ అవ్వాలి, నాకు గుర్తింపు రావాలా. బీ కేర్ఫుల్, డోంట్ డిసీవ్ యువర్ హార్ట్, ఇట్స్ ఐడలేటరీ. యాక్చువల్లీ ఈ మూడిట్లో గుర్తుపట్టడానికి కష్టమైంది ఏంటి తెలుసండి? జీవబ్రహ్మం. ఎందుకంటే జీవబ్రహ్మం కొన్నిసార్లు స్పిరిచువల్ మ్యాటర్స్లో కూడా ఉండొచ్చు. నా అంత మంచోడు ఇంకొకరు లేరు అనుకోవచ్చు. నాకు బాగా డాక్టర్ని తెలుసు, నాకు వాక్యం బాగా తెలుసు, నాకు ఇది తెలుసు. వీ కెన్ హ్యావ్ ఎ స్పిరిచువల్ ప్రైడ్. నాయనా, దేవుని దృష్టిలో ప్రైడ్
is detestable. And God doesn't want us. Once that comes in, the burden goes. భారం ఉండదు, కన్నీరు ఉండదు. ప్లరా, నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను, నీ హృదయాన్ని కాపాడుకో. ఆమేన్. వింటున్నారండి? దేవుని ప్రజలుగా మన జీవితాల్లో దేవునికి లోబడదాం. ఎల్లప్పుడూ ఒకటి కృతజ్ఞత కలిగి ఉందాం. పాపినైనా నన్ను వెతికి రక్షించిన బలలో పాల్పొందినప్పుడు మనం ఏం చెప్తున్నాం? మనం గుర్తు చేసుకున్నాం, ప్రభా నేను ఒక పాపిని, నేను నరకానికి వెళ్ళాల్సిన వాడిని. ఈ డబ్బు, ఈ చదువు, ఈ అందము, ఇవన్నీ అశాశ్వతమైనవి. ఒకవేళ అవి ఉన్నా కూడా అవి అశాశ్వతమే. నాయనా ఇది కాదు నాయనా, నా జీవితంలో అసలైనది ఏంటంటే పాపినైనా నన్ను రక్షించినావు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా ఆ కృతజ్ఞత ఉంటే అసూయలు వెళ్ళిపోతాయండి, ద్వేషాలు వెళ్ళిపోతాయి. జీవబ్డమ్మం యొక్క ఫలాలు ఏంటో తెలుసండి? ప్లీజ్ లెట్ మీ సే, యాంగర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ ప్రైడ్. జెలసీ ఈజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైడ్. అసూయ ఉన్నదంటే, కోపం ఉన్నదంటే వీఆర్ ప్రౌడ్ పీపుల్. లెట్స్ బి ఆనెస్ట్. నీ కోపం ఊరికే వస్తుంది, మాట్లాడితే భార్య మీద కోపం వచ్చి కొట్టుకుపోతావు. యు ఆర్ ప్రౌడ్ పర్సన్. బి ఆనెస్ట్ అబౌట్ దాట్. ఇట్స్ హై టైమ్ వి అండర్స్టూడ్ దిస్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఇరిటేషన్ వచ్చేస్తుంది, నాకు ఈయన మీద కోపం వచ్చేస్తుంది అంటే నీ మీద నువ్వు గర్విష్ట అయిపోయినావు. యు హవ్ బికమ్ ప్రౌడ్. నువ్వు ఏ స్థితి నుండి దేవుడు నిన్ను లేపాడో నువ్వు మర్చిపోయినావు. లెట్ us అండర్స్టాండ్ యాజ్ గాడ్స్ పీపుల్. ప్లరా, లెట్ us కమ్ బ్యాక్ టు ద క్రాస్. ఆయన పాపులమైన మన కొరకు క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. వన్స్ అగైన్ లెట్ us కమ్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో వచ్చి, ప్రభా నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు. లెట్ మీ సమ్ ఇట్ అప్ లైక్ దిస్. జాగ్రత్తకినండి. నీతి అనే మైమరుని ఇంకో రకంగా చెప్పచ్చు. అదేంటో తెలుసండి? లవ్. ప్రేమలో నడుచుకోండి. తోటి మనుషులతో దేవుని ప్రేమలో నడుచుకోండి. అపవాది మీ హృదయాన్ని ముట్టలేడు. హల్లెలూయా. అర్థమైందండి? అర్థమవుతుందండి? ప్లరా, మీలో ప్రేమ లేదు, కోపాలు, ద్వేషాలు, కలహాలు, అసూయలు ఉన్నాయంటే సేటన్ హ్యాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ అవర్ హార్ట్. యేసు ప్రభుని మర్చిపోయినాం, ఆయన శిల్వ మరణాన్ని మర్చిపోయినాం. ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో వీ హ్యావ్ స్లోలీ లాస్ట్ సైట్ ఆఫ్ దాట్. స్లోలీ వీ హ్యావ్ బికమ్ వరల్డ్లీ. లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్రాస్ అండ్ లెట్ us స్టార్ట్ దేర్. ప్రభా, నా జీవితంలో అన్నిటికన్నా గొప్పది పాపిని నన్ను రక్షించినావు దేవా. ఐఎమ్ సేవ్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. అండ్ లార్డ్, యూ బ్లెస్ ఎనీబడి ఎనీవే. లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్. నాకేమిస్తావో అది నీ చిత్తమే చేయి ప్రభా. నేను కృతజ్ఞుడనై నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా. నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. బ్రదర్, లెట్స్ రీసరెండర్ అవర్ లైఫ్ అండ్ వాక్ ఇన్ లవ్. యూ బీ షూర్ బ్రదర్, సిస్టర్, మీరు ప్రేమలో నడుచుకోండి. ప్రేమలో నడుచుకోండి. అపవాది మిమ్మల్ని ముట్టలేడు. ఆమేన్. యూ బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. You know, there is a safety for the believer. Let me just say that. I'll close very quickly. I mentioned this last week. I'll tell it again. విశ్వాసకి సేఫ్టీ ఏంటో తెలుసండి? దేవుడు ఒక సేఫ్టీ వాల్వ్ ఇచ్చాడు మనకు, ఒక అలామ్ ఇచ్చాడు. అలామ్ తెలుసు కదా? వార్నింగ్ సిస్టమ్. వార్నింగ్ సిస్టమ్ అంటే ఎట్లా చెప్పాలా? ఒక సైరన్ ఇచ్చిండు. సైరన్ అంటే తెలుసు కదండి? అది మోగంగానే మనకు అర్థమవుతుంది ఎక్కడో మిస్టేక్ ఉన్నది. ఏంటో తెలుసండి? బిలీవర్కి పీస్ ఆఫ్ గాడ్ షుడ్ బి యువర్ వార్నింగ్ సిస్టమ్. నువ్వు విశ్వాసిగా ఎట్లుండాలంటే నీ మనస్సాక్షి ఎప్పుడు కూడా తేటగుండాలా. మనుషులకు, దేవునికి ఎదుట నీ మనస్సాక్షి ఫ్రీగా ఉండాలా. నీ మనసులో ఏదో డిస్టర్బ్ ఉన్నది, అరే ఏదో ఇరిటేషన్ వస్తున్నది, ఏదో కోల్పోయినా, ఏదో మిస్ అయినా, ఆగు, ప్రార్థన చేయి, ప్రభుని అడుగు. ప్రభా, ఎందుకు నేను డిస్టర్బ్ అవుతున్నా? నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? నా జీవితంలో ఏదైనా? ప్రభు నీకు అది చూపిస్తాడు. నువ్వు ఫలానా వ్యక్తితో తప్పుగా ప్రవర్తించినావు. ఆర్ యూ లిస్నింగ్? యూ కెన్ ఇమీడియట్లీ సెట్ యువర్ సెల్ఫ్ రైట్. లేకపోతే మనం అట్లానే వెళ్తాం, అట్లానే పోయి ఒకరోజు మనం దేవునికే దూరం అయిపోయి ఓడిపోయిన స్థితిలో ఉండొచ్చు. గాడ్ గివ్స్ అస్ వార్నింగ్స్. వార్నింగ్ ఈజ్ ఇన్ అవర్ కాన్షియన్స్, మన మనస్సాక్షి. I said this before. Please read it. మొదటి తిమోతి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. జాతికినండి. ఏమన్నాడు తిమోతి? నీ గురించి ఇవ్వబడిన ప్రవచనాల్ని మంచి మనస్సాక్షిని కలిగి నువ్వు మంచి పోరాటం పోరాడాలి. నీ విక్టరీలో ఏముండాలా? నీ గురించి ఏం ప్రవచనాలు చెప్పబడ్డాయో. రెండవది, నీ మనస్సాక్షి తేటగా ఉంచుకోవడంలో నువ్వు మంచి పోరాడాలి. ఇంకేమంటాడు?
కొందరు అట్టి మనస్సాక్షిని తోసివేసి, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళతో మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఏం చేశారు, ఓడబద్దలైన స్థితిలోకి వచ్చారంట. వాళ్ళకు వార్నింగ్ రాలేదా? ఫలానా వ్యక్తి ఇంత ఘోరమైన పాపం ఎట్లా చేయగలిగాడంటే తన మనస్సాక్షి చెప్తున్నా పట్టించుకోలే. నాయన రక్షణ లేని వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి అపవిత్రపరచబడిందని మొదటి తీతు 1:15 చెప్తుంది. నాయన అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు వాడి మనస్సాక్షి వాత వేయబడి ఉన్నదని మొదటి తిమోతి 4:1 చెప్తుంది. కానీ విశ్వాసికి తన మనస్సాక్షి పనిచేస్తున్నది. ఆ మనస్సాక్షి మనకి వార్నింగ్ ఇచ్చినప్పుడు మనం ఆగాలి. ఎట్లా ఇస్తుంది? డిస్టర్బెన్స్. అర్థమవుతుందండి? హలో, అర్థమవుతుందండి? యునో ద వర్డ్ ఇంగ్లీష్లో, గ్రీక్లో వాడబడిన మాట ఏంటంటే లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ ఆర్బిట్రేట్ ఇన్ యువర్ హార్ట్. ఆర్బిట్రేట్ అంటే యాక్ట్ యాజ్ ఎ జడ్జ్, యాక్ట్ యాజ్ ఎ రూల్ యువర్ హార్ట్, యాక్ట్ యాజ్ ఎ జడ్జ్. మీ హృదయంలో జడ్జ్ ఎవరు చేయాలా? రైటా రాంగ్ ఎవరు జడ్జ్ చేయాలా? యునో ద వర్డ్ ఆర్బిట్రేట్ ఇస్ యాక్ట్ యాజ్ ఎంపైర్. ఎంపైర్ తెలుసు కదండి. క్రికెట్ చూస్తున్నారా? మా తెలియదండి. క్రికెట్ ఎక్కడ వస్తుందో మా తెలియదు అంటారా? ఏం క్రికెట్ ఎవరు ఆడుతున్నారంటారా? మీ టైం అంతా క్రికెట్ చూసుకుంటా వేస్ట్ చేసుకోకండి. లోకము అంతమయ్యే గడియల్లో మనం ఉండగా డోంట్ వేస్ట్ యువర్ జాతికినండి. క్రికెట్లో ఎంపైర్ ఉంటాడు కదా, ఎంపైర్ని హౌస్ దట్ అంటే ఏమంటాడు? హౌస్ దట్ అంటే పెద్ద నెరేషన్ ఇవ్వడు. బంతి వచ్చింది, ఆయన ముందు పడింది, కాలుకి తగిలింది, కాలు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అదంతా చెప్పడు ఆయన. ఏమంటాడు? అవుట్ అంటాడు. అవుట్ అంటే వీళ్ళు గంతులు వేస్తారు, నాట్ అవుట్ అంటే వాళ్ళు గంతులు వేస్తారు. ఈ రెండిట్లో ఒకటే అంటాడు. అవును కదా? ఎస్ ఆర్ నో? ప్లరా హీ జస్ట్ విల్ గివ్ ఎ సిగ్నల్. యునో, దేవుని సమాధానం మీకు సిగ్నల్ ఇస్తుంది, ఇషారా ఇస్తుంది, మీకు ఒక సిగ్నల్ ఇస్తుంది. సంథింగ్ ఇస్ రాంగ్. మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేయదు. నువ్వు ఇక్కడ అది చేసినందుకు ఇట్లున్నావు లేదు, నీకు సిగ్నల్ ఇస్తుంది. డిస్టర్బ్ అయిపోతుంది. నీకు డిస్టర్బ్ అవుతుంది అనగానే, అందుకే కొంతమంది ప్రేయర్ చేసి ఏమంటారంటే ఐ హ్యావ్ పీస్ అబౌట్ ద మ్యాటర్, నాకు నెమ్మదిగా ఉంది హృదయం. నీకు డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ వెళ్ళి ప్రభుని అడుగు, ప్రభా ఎందుకు నేను డిస్టర్బ్ అవుతున్నా? నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? నాయన నీ ఎదుట, మనుషుల ఎదుట నా మనస్సాక్షి సరిగుందా? బలిపీఠం ఎదుకు వచ్చినావు, ఎవరో నీ మీద కోపం పెట్టుకుని డిస్టర్బ్ అవుతున్నది. నేను ఈరోజు బలలో పాల్పొందుతున్నారు, నాయన నేను ప్రేమతో ప్రోత్సహిస్తాను. నీ మనస్సాక్షి సంఘం ఎదుట నెమ్మదిగా ఉండాలి. ఎవరితో కోపం ఉంటే నేను మనవి చేస్తాను, వెళ్ళి వాళ్ళతో సమాధాన పడండి. నువ్వు ఎంత ధారాళంగా ఆరాధన ప్రార్థన చేస్తావు అది ముఖ్యం కాదు. గాడ్ ఈజ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ దాట్. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ నువ్వు ప్రేయర్ బయటకి చేయకపోయినా నువ్వు వెళ్ళి తేట అయిన మనస్సాక్షితో నాయన అందరితో సమాధాన పడి, నాయన దేవుడు నన్ను క్షమించినట్లు నేను అందరినీ క్షమిస్తున్నా అనే హృదయంతో నువ్వు ఉంటే దేవుని ఆత్మ నీతో ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నడిపిస్తాడు. అర్థమవుతుందండి? మన ఆత్మీయ జీవితంలో యు వాంట్ టు బి ట్రూలీ స్ట్రెంగ్థెన్డ్ బై ద లార్డ్, పుట్ ఆన్ ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. మేబీ యూ లుక్ ఎట్ 1 Thessalonians 5:8. విశ్వాస ప్రేమలను కవచముగా, చాలండి రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం. ఏంటండి మన కవచం? ఏంటండి? విశ్వాస ప్రేమ. విశ్వాసం గురించి తర్వాత చూస్తాం. నెక్స్ట్ వి విల్ సీ విశ్వాసమైన డాల్ గురించి చూస్తాం. ఇంకో కవచం ఏంటండి? ప్రేమ. ఆర్ యూ లవింగ్ ఎవ్రీబడి? డూ యూ హ్యావ్ వన్ గోల్ టు లవ్ ద లార్డ్, టు ప్లీజ్ ద లార్డ్? ప్రభువుని సంతోషపెట్టి, ఆయనకి నేను సంతోషపెడుతూ నేను జీవించాలా అని ప్రభువుకి కృతజ్ఞత కలిగి జీవించడానికి తీర్మానం చేసుకున్నావా? లేకపోతే కమ్ బ్యాక్ టు ద క్రాస్, లుక్ ఎట్ లైఫ్ ఇన్ ఎ రియల్ లైట్. ఏంటి జీవితం? అందరం పాపలం. మన పాపంలో ఒకరోజు చనిపోతాం, నరకాగ్నికి పోతున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణం ఇచ్చాడు. ప్లరా మరొకసారి మన జీవితాలను సమర్పించుకొని ఆయన రక్తంలో కడిగించుకొని ఆయన కృతజ్ఞతతో జీవిస్తాం. అంతేకాదు, ప్రభా నీవు నన్ను ప్రేమించినట్లు నేను అందరినీ ప్రేమిస్తాను ప్రభా, అందరితో నేను ప్రేమతో జీవిస్తా, నేను క్షమిస్తా, ఓపిక పడతా. యు వాక్ ఇన్ లవ్, యు విల్ వాక్ విత్ గాడ్. హల్లెలూయా. షెల్ వి టాక్ టు ద లార్డ్ టుడే? ప్రార్థన చేద్దాం. నీ కళ్ళ ముందు మనుషులు నరకానికి వెళ్తున్నారు, అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్తున్నారు. వాళ్ళకి రక్షణ తెలపడానికి నువ్వేమన్నా చేస్తున్నావా? నేను ఒకసారి అంచనా వేసుకో, నువ్వు దేవునితో ఉన్నావా? నువ్వు నిజంగా కవచం ధరించుకున్నావా?
నీ ఫ్యామిలీ ఎట్లున్నదో, నీ ఫైనాన్స్ ఎట్లుందో అది కాదు నాయన అంచనా. నువ్వు ఆత్మల కొరకు ఏం చేస్తున్నావు? ఆత్మల కొరకు భారం ఉన్నదా నీకు? నాయన ఆత్మల కొరకు నువ్వు ప్రేయర్ చేస్తున్నావా? ఆత్మల రక్షణ కొరకు నీ నోరు తెరిచి సాక్ష్యం ఇస్తున్నావా? దాన్ని ఇవ్వలేని ఓడిపోయిన స్థితిలో ఉంటే వై డోంట్ యు రియలైజ్ ద రీజన్? నీ హృదయము నాయనా నువ్వు కాపాడుకో. నువ్వు కాపాడకపోతే భారం వస్తుంది, మళ్ళీ పోతుంది నాయనా. నాయనా నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించి, నీ హృదయాన్ని ప్రభుకి, ప్రభా నా హృదయంలో లోకాశలు కాదు నాయనా, లోకాశల్ని సిలువ వేస్తా ప్రభా. నా హృదయంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. I want to live for you, Lord. Shall we kneel down?